హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ పాప్కార్న్ అయితే చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితోనే ఉండే మసాలాలతో పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఏ విధంగా చేసుకోవాలో అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లో చికెన్‌ని ఒక అర కేజీ అయితే తీసుకొని ఇలా చిన్న ముక్కల కింద కోసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పెద్ద సైజు అవసరం లేదండి. చిన్న ముక్కల కింద కోసుకుంటే సరిపోద్దండి. ఇందులో అయితే రుచికి తగ్గ సాల్ట్‌ని వేసుకుంటున్నాను. అలాగే ఒక అర టీ స్పూన్ అయితే మిరియాల పొడిని వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. కారం ఇక్కడ మీరు తినడాన్ని బట్టి అయితే వేసుకోవచ్చండి. ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆనియన్ పౌడర్ ఇది కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు అయితే ఒక స్పూన్ అయితే పంచదార, ఒక అర టీ స్పూన్ అయితే వెనిగరు, ఒక అర టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మసాలాలంతా పట్టేదాకా. ఇందులోనే ఒక 2 2 టేబుల్ స్పూన్లు అయితే కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకుంటున్నానండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులో మీకు ఆనియన్ పౌడర్ లేకపోతే ఫ్రైడ్ ఆనియన్స్‌ని అయితే ఇలా పౌడర్ కింద చేసుకొని వేసుకోవచ్చండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చండి. మనకి ఇందులో ఈ 2 పౌడర్లు లేకపోయినా పర్వాలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటది. ఇప్పుడైతే ఇలా మసాలాలు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 గంటల సేపు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామండి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం. లేదంటే మనం ముందు రోజు నైట్ తెచ్చుకొని ఇలా మసాలాలన్నీ పట్టించేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మరుసటి రోజునైనా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. చూసారు కదా! 2 గంటల తర్వాతయితే ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే ఒక ఒక కప్పు మైదా పిండి, అలాగే కప్పు అయితే కార్న్‌ఫ్లోర్ వేసుకున్నానండి. ఇందులో రుచికి తగ్గ సాల్టు, ఒక స్పూన్ కారం, ఒక ఆమ్చూర్ పౌడర్ అండి. దీన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇందులోనే మీ దగ్గర ఉంటే గార్లిక్ పౌడరు వేసుకోవచ్చండి. గార్లిక్ పౌడర్‌ని కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. గార్లిక్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా కలుపుకోవచ్చు. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఫ్లోర్‌నంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ఒక బౌల్‌లోకైతే ఐస్ ముక్కలండి. ఐస్ ముక్కలు అలాగే వాటర్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ పీసులనైతే ఈ ఫ్లోర్‌లో అయితే బాగా ఈ చికెన్‌కి పట్టించాలండి. ఈ ఫ్లోర్‌నంతా కూడా ఇలా పట్టించిన వాటినైతే ఒకసారి అయితే ఈ ఐస్ వాటర్‌లో అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా! ఇలా ఐస్ వాటర్‌లో వేసేసుకోవాలి. ఐస్ వాటర్‌లో వేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసుకొని ఇలా మళ్ళీ ఈ ఫ్లోర్‌లో అయితే వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఈ ఫ్లోర్‌తో ఇలా ఈ విధంగా ఐస్ ముక్కలలోంచి తీసిన తర్వాత మళ్ళీ ఫ్లోర్‌నంతా పట్టించాలండి. అలా ఎగస్ట్రా ఉన్న ఫ్లోర్‌నైతే దులిపేసుకోవాలి. ఇలా దులిపేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్‌లోకైతే పెట్టేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్న పిండినైతే దులిపేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ పీసులనైతే ఈ ఆయిల్‌లో అయితే వేసేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ కూడా కొంచెం కొద్దిగా మనకి కడాయి ఎన్ని పడద్దో అన్నీ అయితే వేసేసుకుందామండి. వేసుకుని బాగా వేయించేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. ఇలా అయితే ఈ విధంగా వేయించేసుకోవాలండి. చూసారు కదా! మన దగ్గర ఈ ఈ పౌడర్లు ఏమీ లేకపోయినా పర్వాలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ కూడా వేపేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి.
ఇలా మొత్తం కూడా వేసేసుకుందామండి. మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుని అవి కూడా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా అయితే ప్లేట్లోకి తీసేసుకుని టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.